చీనీ రైతులందరికీ నమస్కారం అండి. ఈరోజు న్యూట్రియన్స్ లోపం గురించి చెప్తాను. మీరు సమగ్ర యాజమాన్య పద్ధతిలో ఎరువులు ఎలా వేసుకోవాలో ప్రతి ఒక్కటి చెప్తానండి. మనం ఎరువులు 75% మాత్రమే వేసుకొని జీవన ఎరువులైన మనకు జీవన ఎరువులు అంటే బయో ఎరువులు అంటారు. అర్బస్కులార్ మైకోరైజా 500 గ్రాముల చెట్టుకు సంవత్సరానికి, అలాగే అజోస్పైరిలం 100 గ్రాములు, అలాగే పిఎస్బి బ్యాక్టీరియా 100 గ్రామ్స్, అలాగే ట్రైకోడర్మా, ఇవన్నీ బయో ఎరువులు అందించినప్పుడు మనకు అధిక దిగుబడులు రావడానికి ఆస్కారంగా ఉంటుంది. ముఖ్యంగా వీటిలో వచ్చే న్యూట్రియన్స్ లోపం అండి, పల్లాకు వ్యాధికి అంటే శంకు అంటే జింక్ లోపము, దీనికి నివారణకు జింక్ సల్ఫేటు 5 గ్రామ్స్ పర్ లీటరు, అలాగే మెగ్నీషియం సల్ఫేటు 2 గ్రామ్ పర్ లీటరు, అలాగే ఫెర్రస్ సల్ఫేటు 2 గ్రామ్ పర్ లీటరు, అలాగే మ్యాంగనీస్ సల్ఫేట్ 2 గ్రామ్ పర్ లీటరు, బోరాక్స్ 1 గ్రామ్ పర్ లీటరు, యూరియా 10 గ్రామ్ పర్ లీటర్. ఈ మిశ్రమాన్ని పూర్తి మొక్కను తడిచే విధంగా సంవత్సరానికి 4 సార్లు నేను చెప్పిన న్యూట్రియన్స్ అన్నీ మనం లేత ఆకులపైన, అలాగే పిందెలు బఠానీ సైజులో ఉన్నప్పుడు పిచికారీ చేస్తే మనకు పల్లాకు వ్యాధిని పూర్తిగా అలాగే శాశ్వతంగా రాకుండా మనం నియంత్రించవచ్చు. అలాగే ఇనుము శాతం లోపంగా ఎక్కువగా ఉన్న నేలల్లో మనకు ఫెర్రస్ సల్ఫేట్ 2 గ్రామ్ పర్ లీటరు, 20 గ్రాములు ఫెర్రస్ సల్ఫేట్ను 2 గ్రామ్స్ నిమ్మ ఉప్పును తీసుకొని 10 లీటర్లో నీటిని కలిపి 10 రోజులకు ఒకసారి 2-3 సార్లు మనం పిచికారీ చేసుకోవాలి. అలాగే కొంతమంది శంకులోపం అనేది మన న్యూట్రియన్స్ లోపమే అంటారు, కానీ కొన్ని వైరస్ లోపం వల్ల కూడా వస్తాయండి. అది ఏంటంటే చెప్తాను. ఏమి వైరస్లో ఉంటాయో సేమ్ న్యూట్రియన్స్ లోపం వైరస్ లోపం దగ్గరగా ఉంటుంది. ముఖ్యంగా వీటిలో వచ్చి ట్రిస్టిజా తెగులు, ఇది అనేది మనకు జీడ ద్వారా వ్యాపిస్తుందండి. పేనుబంక ద్వారా మన లేదాకులను సూర్యుని ఎండగాసేటప్పుడు మనం చూస్తే, ఎదురుగా పెట్టి చూస్తే ఈనెలు పాలిపోయినట్లు కనపడుతుందండి. తెగిలి సోకిన చెట్టు మొదలపై కొద్దపై బెరడును తీసి చూస్తే మనకు దీని నివారణకు ముఖ్యంగా ఈ తెగులు సోకిన చెట్లను మనం కొమ్మలు వాడిని అంట్లు కట్టరాదు. అలాగే మనకు పేనుబంక అంటే జీడని మనం కంట్రోల్ చేసుకోవాలా. మీకు చెప్పాను ఎలా కంట్రోల్ చేసుకోవాలా జీడనంటే. ముఖ్యంగా ఇవి లేతాకులు పూతలపై రసాన్ని పీల్చడం వల్ల మనకు ట్రిస్టిజా వెర్రితెగులు అనేది వస్తుంది. కావున మనకు ఎగిరే పేనుబంక, దీనే సిల్లిడ్స్ అంటారండి, సిట్రస్ సిల్లా అంటారు. దీనివల్ల శంకు తెగులు కూడా మనం వ్యాపిస్తుంది. నివారణకు ఫస్ట్ స్ప్రేయింగ్ 2 ml రోగరు, అలాగే లేదా అసిపేట్ 75 EC 1.5 గ్రామ్ పర్ లీటర్, లేదా ఇమిడాక్లోపిడ్ 17.85 SL 0.4 ml పర్ లీటర్, లేదా థయోమిథాక్సిమమ్ 25% WG అది 0.1 గ్రామ్ పర్, లేదా అస్తిమాప్రైడ్ 25 EC 0.1 గ్రామ్ పర్, లేదా కలిపి స్ప్రే చేసుకోవాలి. మొదటి స్ప్రేలో తప్పకుండా వేపకు సంబంధించిన పురుగు మందులు తప్పనిసరి, అంటే వేప నూనె మనం స్ప్రే చేసిన 15 రోజుల తర్వాత మనకు ఏదో ఒకటి పురుగు మందులో మనకు జీడకు వేప నూనె కలిపి స్ప్రే చేసుకుంటే మనకు పూర్తిగా నివారించుకోవచ్చు. అలాగే కొత్త తెగుళ్ళు వచ్చేటప్పుడే మనకి చిన్న పురుగులు గమనించి వెంటనే మనం స్ప్రే చేసుకుంటే మన వీటిలో వచ్చే ట్రిస్టిజా తెగులు కూడా మనం పూర్తిగా కంట్రోల్ చేసుకోవచ్చు. అలాగే మొజాయిక్ తెగులు, ఈ మొజాయిక్ తెగులు మనకు చూసినట్లయితే ఎల్లో కలర్గా మొజాయిక్గా కనపడుతుంది. కానీ దీని నివారణకు దీని నివారణ తెగులకు మనం ముఖ్యంగా ఈ జీడను అలాగే త్రిప్స్ను మనం కంట్రోల్ చేసుకోవాలా. అలాగే వీటిలో వచ్చే ఎల్లో కార్క్వీన్ తెగులు, బడ్ యూనియన్ క్రీజ్ తెగులు అంటారు. ఇవి ఇవి బెరడు లోపల చూసినట్లయితే జాయింట్ వద్ద తేనె రంగులో గీత ఉంటుందండి, బడ్ యూనియన్ క్రీజ్ తెగులు అంటే. దీని నివారణకు రంగపూరు అంట్లనే మనకు కట్టుకోవాలా, దీనికి సపరేట్గా మందులు లేవు. ఓకే. ముఖ్యంగా ఆకులపై కాయలు నేను చెప్పిన వైరస్లన్నీ సేమ్ న్యూట్రియన్స్ లోపం మాదిరి కలిగి ఉంటాయి. కావున మనము రసం పీల్చే పురుగులు మనం సరైన పద్ధతిలో మనం యాజమాన్యం చేపడితే మనం ఇలాంటి వైరస్లు అలాగే ఇలాంటి తెగులు రాకుండా అలాగే నివారించుకోవచ్చు. కానీ ప్రతి స్ప్రేయింగ్లోనూ నేను చెప్పిన న్యూట్రియన్స్ లోపాలండి చెప్పాను కదా, జింక్ సల్ఫేటు, ఫెర్రస్ సల్ఫేటు, మెగ్నీషియం సల్ఫేటు, మ్యాంగనీస్ సల్ఫేటు, బోరాక్స్, అలాగే యూరియా 10 గ్రాములు, ఈ 4 సపరేట్ ఓ బకెట్లో కలుపుకొని ఈ మిశ్రమాన్ని 4 సార్లు సంవత్సరానికి, ప్రతి స్ప్రేయింగ్లోనూ సంవత్సరానికి 4 స్ప్రేయింగ్లోనూ మనం ఎన్ని స్ప్రేలు చేస్తే అన్ని స్ప్రేయింగ్లు సంవత్సరం 4 సార్లు ఈ మిశ్రమాన్ని మనం స్ప్రే చేసినట్లయితే మనకి ఎటువంటి పల్లాకు తెగులు కానీ న్యూట్రియన్స్ లోపం రాకుండా మనం కంట్రోల్ చేసుకోవచ్చు. ముఖ్యంగా ఇప్పుడు మార్కెట్లో మనం అనుగుణంగా
జింకు, మెగ్నీషియము, మ్యాంగనీసు, ఫెర్రస్ లోపం వల్ల మనం ముఖ్యంగా గమనిస్తూ ఉంటాము. మీరు మెగ్నీషియము, మ్యాంగనీస్ లోపం మనకు దగ్గరగా రిలేట్గా ఉంటుంది. అందుకే మ్యాంగనీస్ సల్ఫేట్ 2 గ్రామ్స్, మెగ్నీషియం సల్ఫేట్ 2 గ్రామ్స్ మనం కలిపి స్ప్రే చేసుకోవాలి. అలాగే జింక్ లోపానికి మనకు ఎఫ్ఎంసి వారి జినెట్రా 2 ml పర్ లీటర్ మనం కలిపి స్ప్రే లేదా 1.5 to 2 ml వరకు వేసుకోవచ్చు. న్యూట్రన్స్ లోపం ఎక్కువ అంటే 2 ml వేసుకోవచ్చు. దాన్ని స్ప్రే చేస్తే మనకు శంకు లోపాన్ని కూడా మనం పూర్తిగా కంట్రోల్ చేసుకోవచ్చు. అలాగే ఫెర్రస్ సల్ఫేట్, బోరాన్ 1 గ్రాము, అలాగే యూరియా 10 గ్రాము కలిపిన మిశ్రమాన్ని మనము స్ప్రే చేస్తే మన ఐరన్ లోపం కూడా రాకుండా మనం కంట్రోల్ చేసుకోవచ్చు. అలాగే మీకు చీనీలో ఎటువంటి సందేహాలున్నా న్యూట్రియన్స్ లోపం గురించే చెప్పారండి. అలాగే మీకు వాడు ఎలా పెట్టాలి, అలాగే ప్రతి రైతులు గైరంగము అలాగే ఎలా వాడు పెట్టాలి, అలాగే ఎటువంటి ఎరువులు వేయాలి అనేది మీరు కామెంట్లో తెలియజేయండి. మీకు ఎటువంటి సందేహాలున్నా తెలియజేస్తాను. అలాగే ప్రతి ఒక్క చీనీ రైతు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి. చాలామంది వీడియోలు చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోలేదు. కావున ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. ధన్యవాదాలు.